సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. చనిపోయిన తర్వాత ఎవరైనా మళ్ళీ బతుకుతారా? నిజ జీవితంలో ఇలాంటి ఘటనలు మీరెక్కడైనా చూసారా? కానీ చూసామని ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది జరగని పని అని అందరికీ తెలుసు. కానీ 45 ఏళ్ల క్రితం ఇలాంటి వింత ఘటన ఒకటి జరిగింది. అవును, మీరు వింటున్నది నిజమే. అమెరికాలో ఓ యువతి చనిపోయింది. ఆమె శరీరంలో చలనం లేదు. బాడీ మొత్తం గడ్డకట్టేసింది. శ్వాస తీసుకోవడం లేదు, గుండె కొట్టుకోవడం లేదు. ఆమె చనిపోయిందని ఆసుపత్రి వైద్యులు కూడా నిర్ధారించారు. ఆసుపత్రిలో డాక్టర్లందరూ చేతులెత్తేసిన తర్వాత ఓ సీనియర్ డాక్టర్ ఓ ఛాన్స్ తీసుకున్నాడు. తనకున్న అనుభవంతో చికిత్స ప్రారంభించాడు. అంతే, వైద్యులకే అర్థం కాని వింతకు ఆ ఆసుపత్రి వేదికగా మారింది. మొత్తం 10 గంటల తర్వాత ఆ 19 ఏళ్ల యువతి శ్వాస తీసుకోవడం ప్రారంభించింది. ఆ తర్వాత కాళ్ళు, చేతుల్లో చలనం వచ్చింది. ఆమె మళ్లీ బ్రతికింది. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తిన ఆ ఘటన వైద్య చరిత్రలోనే ఓ అరుదైన ఘట్టంగా నిలిచింది. అంతేకాదు, భవిష్యత్తులో ఎన్నో చికిత్సలకు ఆమె బతికిన తీరు మార్గదర్శకంగా మారి వైద్యులకే ఆమె ఆదర్శంగా నిలిచింది. మృత్యువును జయించిన ఆ యువతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జీన్ హిల్లియార్డ్ అనే మహిళ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రంలోని లెంగ్బీ ప్రాంతంలో నివసించేది. మంచుతో కూడిన ప్రాంతం కావడంతో అక్కడి ఉష్ణోగ్రతలు సాధారణంగా -30 డిగ్రీలు ఉంటాయి. అంతటి చలిలో నివసించే వారు పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు మాత్రం ముంచుకొస్తూనే ఉంటాయి. అలాంటి సందర్భంలో 1980 డిసెంబర్లో భారీ మంచుతో కూడిన వర్షం కురుస్తోంది. అయినా అత్యవసర పని నిమిత్తం జీన్ బయటకు వెళ్ళింది. పని పూర్తయ్యేసరికి రాత్రయింది. అదే మంచు వర్షంలో తిరిగి ఇంటికి రావాల్సిన ఆవశ్యకత ఉంది. కారులో తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో మంచు వర్షం కురుస్తూనే ఉంది. వర్షం కారణంగా రోడ్డు పూర్తిగా మంచుతో నిండిపోయింది. ఆమె కళ్లకు రోడ్డు స్పష్టంగా కనిపించడం లేదు. అయినా రోజు తిరిగే రోడ్డు కదా అనే ధీమాతో మెల్లిగా వెళుతోంది. రోడ్డు సరిగ్గా కనిపించకున్న కారును ఆమె ముందుకు తీసుకెళ్తోంది. ఆమె కంటికి కనిపించని రోడ్డుపై ఉన్న మంచుగడ్డను ఢీకొట్టి ఆమె కారు జారి పక్కనే ఉన్న గుంతలో పడిపోయింది. రక్షించమని జీన్ కారులో నుంచి అరిచింది. రాత్రివేళ చీకటి సమయం, చుట్టూ ఇల్లు లేవు, కేవలం పొలాలున్నాయి. అంతటి అంధకారంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎముకలు కొరికే చలి, గాఢ అంధకారం. ఏదో రకంగా బయటపడాలని నిర్ణయించుకుంది. కారులోనే ఉంటే చలితో చనిపోతానని ఆమెకు అర్థమైంది. అందుకే ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయమే చచ్చిన ఆమెను బ్రతికించింది. తనకు తెలిసిన స్నేహితుడి ఇంటికి సమీపంలో ఉన్నానని గుర్తించిన జీన్ ఆ చలిలో అతని ఇంటి వైపు అడుగులు వేసింది. పల్చని దుస్తుల్లో ఉన్న ఆమె ఆ చలిలో ధైర్యం చేసి నడక సాగించింది. 2 మైళ్ళ దూరంలో ఉన్న స్నేహితుని ఇంటికి చేరుకోవచ్చని భావించిన ఆమె పట్టుదలతో ముందుకు అడుగులు వేసింది. లోతైన మంచులో అడుగులు వేస్తూ వెళ్తోంది. నిమిషముల వ్యవధిలో ఆమె బాటల్లో మంచు నిండిపోయింది. ఆమె శరీర కండరాలు గట్టిపడిపోతున్నాయి. క్రమంగా ఆమె కంటి చూపు మసకబారింది. నోట మాట రావడం లేదు. చలి తీవ్రతకు ఆమె శరీరం నెమ్మదిగా పనిచేయడం ఆగిపోయింది. ఆమెకు నిద్ర వస్తున్నట్లు అనిపిస్తోంది. ఎలాగోలా స్నేహితుడి ఇంటి ద్వారం వరకు చేరుకుంది. ఇంటి తలుపు నుంచి కొన్ని అడుగుల దూరంలో కుప్పకూలింది. కనీసం తలుపు తట్టలేక నోట మాట రాక అక్కడే పడిపోయింది. ఆ రాత్రి ఆ మంచులో ఆమె కూరుకుపోయింది. మరుసటి రోజు తెల్లవారింది. మంచు వర్షం కాస్త ఆగింది. ఆమె స్నేహితుడు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. డోర్కు 4 అడుగుల దూరంలో మంచులో ఏదో ఉన్నట్లు గమనించాడు. దగ్గరికి వెళ్లి మంచును జరిపి చూసి ఆశ్చర్యపోయాడు. తన స్నేహితురాలు జీన్ అచేతన స్థితిలో ఓ విగ్రహంలా శరీరం గట్టిపడి ఉంది. ఆమె చర్మం చల్లబడిపోయింది. ముఖం గడ్డకట్టుకుపోయింది. కళ్ళు తెరిచే ఉన్నాయి. శరీరం చెక్కలా వంగిపోయి ఉంది. నాడి కొట్టుకోవడం లేదు. జీన్ మరణించిందని అతను భావించి బాధపడ్డాడు. అయినా ఎంతకైనా మంచిదని భావించి ఆమెను తన కారులో సమీపంలో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రికి చేరిన జీన్ బాడీని వైద్యులు పరిశీలించారు. ఆ సమయంలో ఆమె శరీర ఉష్ణోగ్రతలు కేవలం 27 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఉంది. అంటే అది బతికి ఉన్నవారి ఉష్ణోగ్రత స్థాయి కాదని కూడా డాక్టర్లు నిర్ధారించారు. చర్మం గడ్డకట్టి ఉండడంతో ఇంజెక్షన్ చేయడం, సూదిని చొప్పించలేని స్థితిలో ఆమె చలనం లేదని, ఆమె బతకడం సాధ్యం కాదని వైద్యులు తేల్చేశారు. ఆమె గుండె కొట్టుకోవడం లేదు, రక్తంలో చలన లేదు, శరీరం రాయిలా ఉంది. వైద్యం చేయాలన్నా ఎక్కడి నుంచి కూడా వైద్యులకు సాధ్యం కాలేదు. ఆమెను చచ్చిపోయిన యువతిగా నిర్ధారించి వైద్యులు తమ పనుల్లో నిమగ్నమయ్యారు.
అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ డాక్టర్ తన జ్ఞానాన్ని ఓసారి నెమరు వేసుకున్నాడు. మంచులో గడ్డకట్టిన ఆమె శరీరాన్ని ఎక్కువ టెంపరేచర్లో ఓసారి వేడి చేసి ఓ ఛాన్స్ తీసుకుందామని తోటి వైద్యులకు చెప్పాడు. వైద్యులు అంతగా పట్టించుకోకున్నా ప్రయత్నం చేద్దామని నిర్ణయించుకున్న డాక్టర్ ఆమె శరీరాన్ని వేడి చేసే ప్రక్రియ ప్రారంభించాడు. వేడి దుప్పట్లు ఆమెకు కప్పి వేడి నీళ్లతో ఆమె బాడీకి మసాజ్ చేయడం ప్రారంభించారు. 3 గంటల పాటు సాగిన చికిత్స తర్వాత అక్కడ అద్భుతం జరిగింది. చికిత్స తర్వాత ఆమె గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. రక్తపోటు తిరిగి వచ్చింది. ఆమె స్వయంగా శ్వాస తీసుకోవడం మొదలుపెట్టింది. 6 గంటల పాటు స్నేహితుని ఇంటి ముందు, అంతకుముందు మంచులో నడక, ఆసుపత్రిలో చేరిన తర్వాత కూడా 3 గంటల పాటు వైద్య చికిత్స తర్వాత ఆమె బతికింది. జీన్ బతికినప్పటికీ మెదడు నష్టం, అవయవాల తొలగింపు వంటి తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని డాక్టర్లు భావించారు. కానీ డాక్టర్ల ఆలోచనలు, అంచనాలను పటాపంచలు చేస్తూ జీన్ పూర్తిగా స్పృహతో మేల్కొంది. నమ్మశక్యం కాని విధంగా ఆమె కోలుకోవడం, మరికొన్ని రోజుల వ్యవధిలోనే ఆమె మాట్లాడడం, నడవడం జరిగింది. ఆమెకు ఏ అవయవం కూడా తొలగించాల్సి రాలేదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు కళ్ళల్లో మగత తప్ప ఎలాంటి సమస్య లేదని కోలుకున్న తర్వాత జీన్ చెప్పింది. జీన్ చచ్చి బతికిన తీరుతో వైద్యులు పాఠం నేర్చుకున్నారు. విపరీతమైన చలి వల్ల ఆమె శరీర జీవక్రియ నెమ్మదిగా మారిందని, మెదడుకు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో వైద్యులు భవిష్యత్తులో చేసే చికిత్సలో ఇలాంటి పద్ధతులు ఎంచుకోవచ్చని గుర్తించారు. అవసరమైనప్పుడు చికిత్సలో ఇలాంటి విధానాలను కూడా వినియోగిస్తున్నారు. జీన్ హిల్లియార్డ్ ఉదంతం వైద్య చరిత్రలో అత్యంత అద్భుత సంఘటనలలో ఒకటిగా నిలిచిపోయింది. ఆ ఘటనపై ఇప్పటికీ వైద్యుల అధ్యయనం కొనసాగుతోందట. కోలుకున్న తర్వాత జీన్ను ప్రశ్నించగా, కుప్పకూలిన తర్వాత తనకేమీ గుర్తులేదని, నొప్పి లేదు, భయం లేదు, కేవలం చీకటి మాత్రమే కనిపించిందని చెప్పారు. ఇలాంటి రియల్ స్టోరీస్ మీరు ఇంకా చూడాలంటే వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.